అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక్క 2 రూపాయలు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2, 2001 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఈ కథ కేవలం 2 పేజీలే ఉంటుంది. కానీ కథ పూర్తయ్యాక 2 నిమిషాలైనా మనం ఆలోచించకుండా ఉండలేం. ఈ కథలో చెప్పిన దానికన్నా చెప్పకుండా ఉన్నదే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కథలోకి వెళదామా? నేనేం 100 అడిగానా, 1000 అడిగానా? ఒక్క 2 రూపాయలేగా, దానికే అంత దండకం చదవాలా? గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబక్కున లేచి కూర్చున్నాడు. ఒక్క 2 రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చులకు అడిగేది అదే, పుస్తకాలకు అడిగేది అదే. 2 2 అంటూ 4 సార్లు కలిపితే 8 అవదా? 10 10 కలుపుకుంటూ పోతే 100 అవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీ కొడుకు. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలతో నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తల ప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివైపోయావు, ఇంట్లో నుంచి బయటికి కదలవు. భోజనం, కాఫీ, టిఫిను అన్నీ చెల్లిస్తూనే ఉన్నావాయే. ఇంకా నీకు ఆ ఒక్క 2 రూపాయలు మటుకు ఎందుకట? ఏం చేసుకుందామని సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్యని అడిగాడు సంగతేమిటని. వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది. ఏముంది, మీ అమ్మగారికి 2 రూపాయలు కావాలట. మీరిచ్చిన డబ్బులతో పిల్లలకి ఫీజులు కట్టి స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్ళు కొనేశాను. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బు ఎందుకండి? భోజనం, టిఫిను, కాఫీ అన్నీ గడిచిపోతుంటేను నెమ్మదిగా పాయింట్ లేవదీసింది పంకజం. నిజమే, అమ్మకు డబ్బులు ఎందుకు? టైం చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే 8 అయింది. అబ్బా, అప్పుడే షాపు తెరిచే టైం అవుతోంది. గబగబా తయారై షాపుకు బయలుదేరుతున్న అతనితో తల్లి అంది. ఒరే రాజు, చూడరా మీ ఆవిడ ఒక్క 2 రూపాయలు అడిగితే. అబ్బబ్బా, ఏంటమ్మా, అసలే టైం అయిపోతుందని కంగారు పడుతుంటే అయినా నీకు డబ్బులు ఎందుకు చెప్పు అంటూనే హడావుడిగా చెప్పులు వేసుకుని బయటికి వచ్చేశాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చచెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది. నెలలో మొదటి వారం. షాపు రష్గా ఉంది. 4 చేతులతో పనిచేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకునేందుకు కూడా సమయం దొరకలేదు. 11 దాటాక జనం కొంచెం పలసబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుదామని తల ఎత్తిన అతనికి ఆ షాపు వైపే వస్తున్న రామూర్తి గారు కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు, పైసలు లెక్కలతో కొట్టుకుంటున్న అతనికి రామూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్. చుట్టుపక్కల ప్రాంతాలలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా ఉండే అతనికి మధ్య మధ్యలో రామూర్తి గారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరుతెన్నుల గురించి తెలుస్తూ ఉంటుంది. రామూర్తి గారు ఒక రిటైర్ అయిన గవర్నమెంట్ ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు. ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తు వస్తే, ఏంటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపు సిన్సియర్గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే కానీ వేరే దృష్టి ఎక్కడదయ్యా. ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాడి టైం పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు అంటూ పకాపకా నవ్వేస్తారు. మీకేం సార్, మాలా బిజినెస్ కాదు కదా. చేసిన నాళ్ళు చేస్తారు, పెన్షన్ వస్తుంది, హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు. అంటే నీకు ఒక జీవిత సత్యం చెబుతాను వినవయ్యా నూకరాజు. ఎవరి జీవితం వాళ్ళదేననుకో, కానీ కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరి కొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూ ఉంటుంది కదయ్యా, అదెప్పుడు ఒక్కలాగే ఉండదు. మా తరం తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కొడుకులది అని నమ్మే తరం. అట్లాగే చూసాం. కానీ మా కొడుకుల తరం వచ్చేసరికి వాళ్ళింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ళ చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఏం చేస్తాం, ఈ కాలం ఇలా ఉంది. వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చునేమో, కానీ మా తరం వాళ్ళని సర్దుకోలేకపోతున్నామాయే అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేశారు. రామూర్తి గారు కొంచెం భోజన ప్రియులు అయి ఉండాలి. గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట, అప్పుడు బజార్లోకి కొత్త రకం ఏదొచ్చినా సరే తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడు మాకు తిండి తినడానికి టైం ఉండేది కాదు, ఇప్పుడు టైం ఉన్నా పెట్టేవాళ్ళు లేరు అంటూ నవ్వేస్తారు. ఇంకా మంచి చెడు చెబుతూ లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసిన సరుకులిచ్చి
లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూ ఉండటం, ఆయన జవాబిస్తూ ఉండటం వాళ్ళిద్దరికీ అలవాటైపోయింది. ఏంటి మాస్టారు విశేషాలు అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ. ఆ ఏముందోయ్ అన్నట్లు మీ పిల్లలు ఎలా చదువుతున్నారు? కుశల ప్రశ్నలు వేశారు రామ్మూర్తి గారు. ఏం చదువులోనండి, వీళ్ళు చదివి ఏం ఉద్ధరిస్తారో తెలియదు కానండి, ఫీజులు మటుకు చుక్కలు అంటుతున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్ మనీ తడిసి మోపడవుతున్నాయి అన్నాడు నూకరాజు. ఊ అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్ అని అడిగారు ఆయన. ఏదోనండి, రూపాయో రెండో పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండి, వాళ్ళకే అనిపిస్తుంది కదా, మళ్ళీ చిన్నబుచ్చుకుంటారని సమర్థించుకున్నాడు నూకరాజు. నిజమేనోయ్, నీకు ఒక సంగతి చెప్పనా, మా తాతగారు అంటూ ఉండేవారు, చిన్నపిల్లలు ముసలివాళ్ళు ఒకటేనని. అంటే వాళ్ళిద్దరి మనస్తత్వం ఒక్కలాగే ఉంటుందని, ఏదో అస్తమానం తింటూ ఉండాలనిపిస్తుందని, చపలత్వం చాదస్తం ఎక్కువ అవుతాయని అంటూ ఉండేవాడు. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయి ఉంటే ఏ గుళ్ళోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా అన్నారు ఆయన. నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకొచ్చింది. అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా పొద్దున్నే 2 రూపాయలు? ఆలోచనలు తప్పించుకునేందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడటంలో మునిగిపోయాడు. సరుకుల ధరలు రాసి మొత్తం కూడి ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు నూకరాజు. రామూర్తి గారు గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు. ఏదో ఒక సరుకులో 2 రూపాయలు ఎక్కువ ఇవ్వయ్యా నసుకుతూ అన్నాడు ఆయన. ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గవుక్కున తలదించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు, ఏం లేదయ్యా, కొత్త రకం బిస్కెట్లు ఏవో వచ్చాయన్నావు కదా, ఎలా ఉంటాయో రుచి చూద్దామని, అంతే, ఒక్క 2 రూపాయలే. వింటున్న నూకరాజుకి చెళ్ళున లెంపకాయ కొట్టినట్లయింది. కళ్ళమ్మటి గిర్రున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందరినీ చంపి పాతరేసిన ఆ పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.